చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనాలను నేను చదువుతున్నాను. దయచేసి మీరు గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, శ్రేష్టమైన అత్యున్నతమైన ఎంతో గొప్పదైన నీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాలం వేళ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మీ గురించి సాక్ష్యం ఇచ్చుటకు, నాయన మీరు చేసిన మేలుల నిమిత్తమై సాక్ష్యం పంచుకున్నటకు, నాయన అనేక మంది కొరకు ప్రార్థించుటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరు వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. అయినా వాక్యాన్ని చదువుకున్నాం ప్రభా. మీరే నాతోనూ మాతోనూ మాట్లాడండి. నేనైతే అజ్ఞానిని, ఏమీ రాదు ప్రభా. నేర్పించండి, నన్ను మీ సిలువ చాటును మురుగుపరచండి, మీ బలమును దయచేయండి. మిమ్మల్ని పోలి నడుచుకున్నటకు మీ వాక్యపు లోతులను అయినా నిదానించి తరచి ఆలోచన చేయుటకు మీ సహాయం అర్థిస్తున్నాం. సహాయం దయచేయండి. కేవలం వినువారు మాత్రమై మేముండక వాక్యాన్ని గైకొనేవారిగా, వాక్యమందు స్థిర హృదయం కలిగిన వారముగా, అనేక మందికి వినిన వాక్యము పంచిపెట్టగలిగిన వారంగా ఉండుటకు సహాయం దయచేయండి. మా మధ్య మీరు ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మీకు ఇస్తున్నటువంటి ఈ చిన్న సమయంలో మేము ఏ ఇతర కాలక్షేపాల వైపు మా మనసు త్రిప్పుకొనక కేవలము భక్తి శ్రద్ధలతో, అయినా భయముతో, వణుకుతో మీ సన్నిధిలో కూర్చొని మీ వాక్యాన్ని ఆలకించుటకు, మీ యొక్క మనసును గ్రహించుటకు సహాయం దయచేయండి. కొద్ది మనవులు మీరు విన్నందుకే వందనాలు చెల్లిస్తూ, అయినా మీరు మాతో మాట్లాడుచుండగా ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఎదురవ్వకుండా కృప చూపమని, కూడికకు ఆదియు అంతము మీరే ఉండి మీరు అధ్యక్షులై జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావము మీరు పొందుకొనమని, సమస్త మహిమ ఘనత ప్రభావమును మేము మీకు చెల్లించుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి ప్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మంచిది ప్రియులారా, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం యాకే కుమారుడైన ఆగూరు రాసినటువంటి సామెతని మనం మాట్లాడుకుందాం. యాకే కుమారుడైన ఆగూరు గారు కొన్ని సామెతలు రాశారు. సామెతల గ్రంథంలో ఉన్న సామెతలన్నీ మహాజ్ఞాని సొలొమోను గారు రాసినవి కావు. ఇతర దైవజనులు రాసిన సామెతలు కూడా ఉన్నాయి. మోషే గారు కూడా కొన్ని సామెతలు రాశారు. సో అట్టి రీతిగా మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం మనం వాక్యం ధ్యానం చేసినటువంటి ఈ పర్టికులర్ అంశం ఆగూరు గారు పలికినటువంటి మాటలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆగూరు గారు ఏమంటున్నారంటే, ఇంతకుముందు స్టార్టింగ్లో నా అంతరిక్షంలో పక్షిరాజు జాడ అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పుకోవడం జరిగింది. చాలామంది పండితులు అంటే బైబిల్ పండితులు, చాలామంది బైబిల్ పండితులు ఆగూర్ గారు అనేది సొలొమోన్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్స్ఫుల్ నేమ్ అని అంటూ ఉంటారు. కొంతమంది బైబిల్ పండితులు బైబిల్కి అతీతంగా మనం ఏది నమ్మకూడదు, బైబిల్లో ఆల్రెడీ చెప్పాడు దేవుడు 30వ అధ్యాయం 1వ వచనంలో యాకే కుమారుడు ఆగూరు అన్నాడు, కానీ
దావీదు కుమారుడు ఆగూరు అని చెప్పలేదు కాబట్టి సొలొమోను గారు మరియు ఆగూరు గారు ఒకరు కాదు అని కొంతమంది బైబిల్ పండితులు నిర్ధారించి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా బైబిల్ కంటే గొప్పవారు కాదు బైబిల్ పండితులు. బైబిల్ పండితులు అని ఎప్పుడు అంటామంటే బైబిల్ యొక్క పాండిత్యం కలిగి ఉన్నాం, అంటే బైబిల్కి సంబంధించిన నాలెడ్జ్ ప్లెంటిఫుల్గా కంప్లీట్గా కలిగి ఉన్నప్పుడు వాళ్ళను బైబిల్ పండితులు అంటారు. కొందరు అవునంటున్నారు, సొలొమోను గారి పేరే అంటున్నారు, కొందరు సొలొమోను గారి పేరు కాదంటున్నారు. ఇట్టి పరిస్థితిలో మనము జడ్జిగా బైబిల్ మాత్రమే పరిగణించి బైబిల్లో 30వ అధ్యాయం 1వ వచనంలో యాకే కుమారుడని వ్రాయబడి ఉంది కాబట్టి సొలొమోను గారికి ఉన్నటువంటి ఫ్యాన్స్ఫుల్ నేమ్ కాదు, ఇతను దావీదు కుమారుడు, సొలొమోను గారు మహాజ్ఞాని కాదు, మరొక వ్యక్తి అతని పేరు ఆగూరు అని మనము గ్రహించక తప్పదు. అట్టి రీతిగానే మనం గుర్తుపెట్టుకొని ఈ ఆగూరు గారి యొక్క సామెతను మనం ధ్యానం చేయాలి. ఆయన మాట్లాడుతూ ఒక ఆలోచింప చేయదగినటువంటి మాటను మాట్లాడుతున్నారు. మాట్లాడే ముందు ఆయన అంటున్నారు, నేను గ్రహింపలేనివి ఈ విషయాలు, నేనేవైతే చెప్తున్నానో ఆ విషయాలు నేను గ్రహింపలేనివి, నా బుద్ధికి మించినవి అని చెప్తూ 4 విషయాలను ఆయన మన ముందు ఉంచారు. ఒకటి అంతరిక్షంలో పక్షిరాజు జాడ, రెండవది బండ మీద సర్పము జాడ, మూడవది నడి సముద్రంలో ఓడనడుచు జాడ, నాలుగవది కన్యకతో పురుషుని జాడ. ఆల్రెడీ మొదటి 2 విషయాలను మనము 2-3 సెషన్స్గా తీసుకొని మనము ధ్యానం చేయడం జరిగింది. మీ అందరికి కూడా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటుంది కరెక్టేనా? అర్థమైందా? బండ మీద సర్పము జాడ అనే టాపిక్ విన్నారా? అందరూ విన్నారు కదా? వాక్యం అర్థమైందా? అంతరిక్షమున పక్షిరాజు జాడ అర్థమైంది కదా? ఆ రోజు ఆగూరు గారికి అర్థం కాలేదు. సామెతల గ్రంథం రాసే నాటికి సుమారు BC 1000 ఇయర్స్లో సామెతల గ్రంథము వ్రాయబడింది. ఆయన రాసే నాటికి ఆ విషయాలు ఆగూరు గారికి బోధపడలేదు, నాకు అర్థం కాలేదు, నేను గ్రహింపలేకపోయాను అని రాశాడు. కానీ ఈనాడు BC 1000వ సంవత్సరానికి AC 2000 సంవత్సరానికి చాలా తేడా ఉంది. దాదాపు 3000 సంవత్సరాల తర్వాత మనకు అర్థమైపోవాలి. అంతరిక్షంలో పక్షిరాజు జాడంటే ఏంటో మనకు అర్థమైంది. బండ మీద సర్పము జాడంటే ఏంటో కూడా మనం అర్థం చేసుకున్నాం. దేవుడే మనకు అర్థమయ్యేలా వివరించి ఉన్నాడు. ఈరోజు ఈ రెండిటికి మించినటువంటి ఒక గూఢార్థమైనటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. అదేంటంటే నడి సముద్రమున ఓడ నడచు జాడ. బైబిల్లో ఉంది ఈ మాట అనే విషయాన్ని పక్కన పెట్టి కొద్దిసేపు పక్కన నుంచి లోకానుసారంగా ఆలోచన చేద్దాం. నడి సముద్రంలో ఒక ఓడ ప్రయాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఓడ ఈ దిశగా వెళ్ళింది, ఈ రూట్లో వెళ్ళింది, ఈ రూట్లో ఒక ఓడ వెళ్ళింది, ఒక నావ వెళ్ళింది, ఒక పడవ ప్రయాణం చేసింది అని ఏ మానవుడైనా చెప్పగలడా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. చెప్పగలడా? చెప్ప. ఎందుకని? జాడ కనబడదు, నీటిలో జాడలు కనబడవు. అక్షరార్థంగా ఆలోచన చేస్తే నీటిలో జాడలు కనబడవు. ఇసుక మీద జాడ కనబడింది, ఒక పాము వెళ్ళింది అనుకోండి కనబడింది. లేకపోతే ఇసుక మీద మనుషులు వెళ్ళారనుకోండి కనబడింది. ఎవరైనా దొంగలు వచ్చారనుకోండి కనబడింది. లాస్ట్ టైం ఆగస్ట్ నెలలో ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నగారు 2000 రూపాయలు పెట్టి ఒక కోడిని కొనుక్కున్నారు. అది బెరస కోడి అట, ఏదో బ్రీడ్.
ఆ ఆయనకి కోళ్ళని పెంచే అలవాటు ఉంది. ఇంటి నిండా, ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంటుంది, దేవుడు ఇచ్చిన ప్లేస్. ఆ ప్లేస్లో కోళ్ళు చాలా ఉంటాయి. నా పిల్లలు అని వాటిని పిలుస్తూ, వాటికి పేర్లు పెట్టి పిలుస్తూ వాటికి మేత వేస్తూ ఉంటాడు మా నాన్నగారు. నా పిల్లలు అంటాడు. ఆయన అసలు పిల్లలమైన మేము వెళ్తే నా పిల్లలు అనే ఆ పిల్లల్ని మాకు కోసి పెడతా ఉంటాడు. ఒకరోజు నేను చెప్పాను, నాన్న ఎలాగో మమ్మల్ని పిల్లలు అంటున్నావు కదా, కోళ్ళు కూడా పిల్లలు అనొద్దు, పిల్లలంటే కనుక వాటిని కొయ్యొద్దు మళ్ళీ అని చెప్తూ ఉండేదాన్ని. అయితే ఒక కోడిని కొన్నారు, అది చాలా స్పెషల్గా కనబడుతుంది మిగిలిన కోళ్ళు అన్నిట్లో. చాలా హైట్గా, బలంగా, ఎత్తుగా, తెల్లగా, దాని ఫెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఒక వీడియో కూడా తీసుకున్నాను ఆ కోడిని. నేను ఎందుకు ఈ కోడి గురించి చెప్తున్నానంటే దానికి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. 6:30-7 అవుతుంటేనే అది పడుకోవడానికి ఎప్పుడూ ఒకే ప్లేస్కి వస్తుంది. మా ఇంటి మీద పైకి వెళ్ళడానికి ఎల్ షేప్లో స్టెప్స్ ఉంటాయి. ఆ ఎల్ షేప్ టర్న్ తిరిగే దగ్గర కొంత ప్లేస్ ఉంటుంది. అదే ప్లేస్ దగ్గరకు వచ్చి నిలబడి నిద్రపోతుంది. ఎవరు దాన్ని కప్పే అక్కర్లేదు, నిద్రపోచ్చక్కర్లేదు, అక్కడికే వచ్చి నిద్రపోతుంది. మిగిలిన అన్ని కోళ్ళ కంటే ఫస్ట్ లేస్తుంది. 6:30-7 అయితే చాలు, దాని ప్లేస్ అది అక్కడ ఉంటుంది అని మనకి అర్థమైపోతుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ కోడి మేము వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత ఉదయాన్నే లేచి ఆ కోడిని చూద్దామని చెప్పి లేస్తే కోడి లేదు, ఎవరో కొట్టేశారు కోడిని. ఎవరో వచ్చారు, దొంగలు వచ్చారు, రాత్రి కోడి పోయిందమ్మా. కోడి అరుపు విని నేను లేచి వెతికేటప్పటికే కోడి కనబడలేదు అని మా నాన్నగారు మాతో చెప్పడం జరిగింది. అప్పుడు, నాన్న ఎవరో కొట్టేశారని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు, ఎక్కడికన్నా వెళ్ళిందేమో కోడి అని నేనంటే, లేదు, కోడి ఉన్న దగ్గర, ఆ కోడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఇసుక మీదగా వెళ్ళాలి, ఇసుక మీద మన అడుగులు కాకుండా వేరే వాళ్ళ అడుగులు ఉన్నాయి, ఆ జాడలు చూశాను నేను, ఈ రూట్లో వచ్చారు, 2 మనుషులు వచ్చారు, 4 పాదాల అడుగులు నాకు కనబడుతున్నాయి, ఒకడు చెప్పులు వేసుకున్నారు, ఒకళ్ళు చెప్పులు వేసుకోలేదు అని మా నాన్నగారు వివరించి చెప్పడం జరిగింది. సరే, ఎవరు తీసుకున్నారో తెలియదు కానీ కోడిని తీసుకున్న వాళ్ళు దీవించబడును గాక. శపించలేం కదా మనం. సో కోడి అయితే మరలా తిరిగి దొరకలేదు. చాలా బాధపడ్డారు నాన్న, మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఒక క్రమశిక్షణతో కూడిన కోడి మిస్ అయిందని బాధ అనిపించింది బాగా. చాలా రోజుల నుండి చూస్తున్నాను. కానీ జాడలు కనబడ్డాయి, ఇసుకలో జాడలు కనబడతాయి, నీళ్లలో జాడ కనబడదు, బండ మీద సర్పము జాడ కనబడదు, ఇసుకలో కనబడుతుంది మళ్ళీ. అందుకని ఆయన చాలా ఆలోచింపచేసే విధంగా కొన్ని విషయాలను మన ముందు పెడుతున్నాడు ఆగూర్ గారు. ఆయన అంటున్నాడు, నడి సముద్రమున ఓడ నడచు జాడ నేను గ్రహింపలేను, అది నా బుద్ధికి మించినది, నా తెలివితేటలకు మించినది, నా తెలివికి ఎక్సీడ్ అయింది, అది నేను గ్రహించలేను, నాకు అందదు ఆలోచన చేయడానికి అని అంటున్నాడు. మనం గ్రహించగలమేమో అని దేవుడు మనల్ని ప్రయత్నం చేయమని కొన్ని వచనాలు మన కొరకు నిగూఢంగా బైబిల్లో అక్కడక్కడ, అంతా ఒక చోట ఉండదు కదా, ఒక విషయాన్ని మనం గ్రహించేటప్పుడు, ఒక వాక్యాన్ని మనం రాసుకునేటప్పుడు లేకపోతే నేర్చుకునేటప్పుడు అన్నీ లింకింగ్ వర్సెస్ లేక సపోర్టింగ్ వర్సెస్ అన్నీ కూడా ఒక చోట ఉండవు, రకరకాల ప్లేసెస్లో ఉంటాయి. ఈరోజు పాఠం అయిపోయే లోపు నడి సముద్రమున ఓడ నడుచు జాడ మనము పసిగట్టగలమా, మనం నేర్చుకోగలమా అనే ప్రశ్నతో మనం ఈ జర్నీని ప్రారంభించి పాఠం అయిపోయే లోపు ఎస్ నాకు అర్థమైంది, నో మనం నేర్చుకోలేము అని ఈ రెండిట్లో ఏదో ఒక ముగింపుకి మనం వస్తాం. ముగింపు ఏదో తెలుసుకోవాలంటే మాత్రం ముగింపు వరకు మనం ఉండాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఎవరు మధ్యలో వెళ్ళొద్దని మిమ్మల్ని ప్రార్థించున్నాను. నడి సముద్రం గురించి మనం ఆలోచించేటప్పుడు నడి సముద్రానికి ఉన్న లక్షణాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం.
బైబిల్ చెప్తుంది నడి సముద్రానికి కొన్ని వినూత్నమైన లక్షణాలు ఉన్నాయని. ఆ లక్షణాలు బైబిల్ చెప్పే విషయాలు మనం నేర్చుకునే ముందు మనకు తెలిసిన లక్షణాల గురించి మనం ఆలోచించేద్దాం. మీకు తెలిసినవి మీరు చెప్పండి. ముందు నేను వాక్యం స్టార్ట్ చేసేటప్పుడే భారతి సిస్టర్ని క్షమించమని అడగాలనుకున్నాను. సారీ సిస్టర్, మీకు ఫీవర్ ఉందని తెలియదు, అందుకే పాడమని అడిగాను. పాపం మీరు కాదనకుండా పాడారు. ఫీవర్గా ఉంది, ఒంట్లో బాగాలేదని చెప్పుకుంటే బాగుండేది సిస్టర్. సారీ, మీకు ట్రబుల్ అలా ఏం లేదు సిస్టర్, అలా పర్వాలేదు సిస్టర్. దేవుడు త్వరలో మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నేను ఫస్ట్ కోమల్ బ్రదర్ని, తమ్ముడిని, మనందరికంటే చిన్నోడు కనుక తమ్ముడిని నేను అడగాలనుకుంటున్నాను. సముద్రం గురించి మీకు ఏం తెలుసు బ్రదర్? నడి సముద్రం, నడి సముద్రం కాదు, సముద్రం గురించి మీరు ఏం చెప్పగలరు? అమ్మ, ఉప్పు సముద్రము మామూలుగా అయితే అనేక జంతువులు నివసిస్తుంటాయి అన్నమాట. మనకి వర్షాలు అన్నీ వస్తాయని నాకు తెలిసిన ఒక ఐడియా. సముద్రంలో ఉప్పు ఉంటుంది, చాలా జంతువులు ఉంటాయి సముద్రంలో అని మీ ఉద్దేశం. ఇంకా ఎలా ఉంటుంది? మీరు చూసారు ఎప్పుడైనా సముద్రాన్ని? చూస్తాను. వెరీ గుడ్. ఎలా ఉంటుంది? కంటికి ఎలా కనబడుతుంది అది మనకి? మామూలుగానే ఉంటుంది, కానీ ఉప్పుగా ఉంటుంది. ఎక్కువగా ఉప్పు అనేది ఒంటికి పడుతూ ఉంటుంది అమ్మ తిన్నప్పుడు. అంటే ఒంటికి కూడా మంచిది అని చెప్పి అన్నారు పెద్దలు. ఓకే ఓకే బ్రదర్. మహాలక్ష్మి ఆంటీ? లోతుగా ఉంటుందమ్మా, లోతైనది. వెరీ గుడ్. సముద్రం లోతైనది. ఓకే. ఇంకా లోతైనది సముద్రం అంటే అసలు ఏంటి? ఏముంటాయి దానిలో? జంతువులు ఉంటాయి అని చెప్పారు. ఇంకా జీవరాశులు అమ్మా. బ్రదర్? జీవరాశులు. జీవరాశ? జీవరాశులు. జీవరాశి. ఓకే. ఇంకా మధులత సిస్టర్? ఐ థింక్ మధులత సిస్టర్ చాలా మిత భాష అనుకుంటున్నాను సిస్టర్. నిజంగానే తక్కువ మాట్లాడతాను సిస్టర్. సముద్రాన్ని చూస్తే సిస్టర్ ఫస్ట్ చాలా నాకు ఆహ్లాదంగా అనిపిస్తుంది సిస్టర్ అక్కడ వెళ్ళగానే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా అంటే దాన్ని చూడగానే దేవుని సృష్టి ఇంత గొప్పదా అని అనిపిస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. సముద్రం అంటే దేవుని సృష్టి. సముద్రం అంటే ఏంటి? దేవుని సృష్టి. నీళ్ళు ఉంటే కరెక్టే, ఉప్పుగా ఉంటుంది, జలరాశి, తర్వాత దానిలో చాలా జంతువులు ఉంటాయి, లోతైనది. అసలు ఏంటది? ఇంతకీ సముద్రం అంటే ఏంటి అంటే దేవుని యొక్క సృష్టి, దేవుని చేత సృష్టించబడింది. వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండంలో కూడా ఉంటుంది, కానీ ఆదికాండం మొదటి అధ్యాయం చదివి అలసిపోయి ఉంటాం చాలాసార్లు. బైబిల్ చదవాలనుకున్నప్పుడల్లా ఆదికాండం మొదటి అధ్యాయం చదువుతాం, కొన్ని అధ్యాయాలు చదువుతాం, ఆపేస్తాం. మరలా ప్రారంభించాలి. జనవరి 1 నుండి బైబిల్ చదవాలని మరలా ఆదికాండం మొదటి నుంచి ప్రారంభిస్తాం. అలా 100 సార్లు చదువుంటాం ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం. సో నెహెమ్యా గ్రంథంలో ఏమంటున్నాడు దేవుడు చూద్దాం. 9వ అధ్యాయం 6వ వచనం ప్లీజ్. చదవండి ప్లీజ్. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశము వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండనది అంతటిని, సముద్రములను వాటిలో ఉండనది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడవద్దు. ఆకాశ సైన్యంతో నీకే నమస్కారములు చేర్చున్నది. మధ్యలో ఉన్న పార్ట్ గమనించండి. సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించిన వాటన్నింటినీ కాపాడువాడు. సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించిన వాటన్నిటిని కాపాడువాడు. సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు? సృజించాడు. సముద్రము దేవుని యొక్క సృష్టి. సముద్రమును ఇంకేమేం చేశాడు దేవుడు? సృష్టించాడు. ఒక పాయింట్ వచ్చేసింది. మొదటి పాయింట్ రాసుకునేవారని రాసుకుంటే, సముద్రము అంటే దేవుని చేత సృజించబడింది. పాయింట్ నెంబర్ 1. సముద్రంని ఇంకా దేవుడు ఏం చేశాడు? సృజించడం కాకుండా ఇంకేమైనా చేశాడా?
పాయలు చేశాడు. వెరీ గుడ్. సముద్రమును పాయలు చేశాడు అంటే విభజించాడు, అంతేనా? పాయలు చేయడం అంటే వేరువేరుగా వేరు చేయడం, విభాగించడం అని ఉంది బైబిల్. రెండో పాయింట్ చదువుదాం. నెహెమ్యా గ్రంథమే 9వ అధ్యాయమే 11వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం ప్లీజ్. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభజించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్టు వారిని తరిమిన వారిని అగాధ జలంలో నీవు పడవేసితివి. థ్యాంక్ యూ. చాలయ్యా, థ్యాంక్ యూ. ఇక్కడ గమనిస్తే నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున, విభాగించాడు దేవుడు, డివైడెడ్. ఏం చేశాడు దేవుడు? సముద్రమును విభాగించాడు ఆయన. ఎంత గొప్ప మాట! సముద్రమును విభజించడం అనేది ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట! నీటిని విభజించడం ఎవ్వరి వలన కాదు, మానవుని వలన. ఇంతవరకు ఏ శాస్త్రవేత్త నీటిని విభాగించిన వాడు లేడండి భూమి మీద, ఉండబోడు కూడా. ఏ నరుడును, ఏ శాస్త్రవేత్త ఎంత గొప్పవాడైనా మన దేవుడు తప్ప, మన దేవుడు తప్ప. ఎర్ర సముద్రము చీల్చినవాడా, ఫరో రథములు కూల్చినవాడా, ఎర్ర సముద్రము చీల్చినవాడా, ఫరో రథములు కూల్చినవాడా, సాగరమున దారులు వేసిన సాగరమున దారులు వేసిన నాయకుడా, మా సాయకుడా, నీతో సముడెవడు, నీ కన్న ఘనుడెవడు. ఎర్ర సముద్రమును ఆయన ఏం చేశాడు? పాయలు చేశాడు, చీల్చాడు. ఇంకా చెప్పాలంటే బైబిల్ పరిభాషలో ఆయన విభాగించాడు. ఆశీర్వాదం అమ్మ, వందనాలమ్మ. పర్లేదు, ఓకే అమ్మా. అయ్యో, విభాగించిన వాడు, సముద్రమును ఆయన విభాగించిన వాడు. ఇది రెండవ పాయింట్. మొదటి పాయింట్ ఏంటి? సముద్రమును సృష్టించాడు. రెండవది సముద్రమును విభాగించాడు. ఇంకేం చెప్పగలం మనం? సముద్రమును ఇంకేమైనా చేశాడు దేవుడు? సృష్టించాడు, విభజించాడు, ఇంకేమైనా చేశాడు ఆ సముద్రాన్ని? ఆలోచన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు చెప్పరా? నాకు మిస్ మ్యాచ్ వాయిస్ వచ్చింది. దానికి హద్దులు నిర్ణయించాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. హద్దులను నియమించాడు. బైబిల్ భాషలో పొలిమేరలను ఏర్పాటు చేశాడు. సామెతల గ్రంథం. మీరే చెప్పేస్తున్నారు వాక్యం అంతా. అర్థమవుతుందా? ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా వాక్యము ఒక్కళ్ళే బోధించడం, మిగిలిన వాళ్ళందరూ వినటం కాదు. మాట్లాడుకోవాలి మన వాక్యం గురించి. మాట్లాడుకుంటే ఎన్ని తలంపులు వస్తాయో, ఎన్ని పాయింట్స్ వస్తాయో, ఎంత రుచిగా ఉంటుందో వాక్యం. మాట్లాడుకుంటూ ఉంటే. హద్దులను ఏర్పాటు చేశారు సముద్రానికి, అనగా పొలిమేరలు, వాటిని బౌండరీస్ అంటారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం. బహుశా 3వ పాయింట్ ఇది. సామెతలు 8:29. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని
ఆనందించుచునుంటిని. సముద్రానికి ఆయన పొలిమేరలను ఏర్పాటు చేశాడు. దెబోరమ్మ వందనాలమ్మా, వందనాలమ్మా. సముద్రమునకు ఆయన పొలిమేరలను ఏర్పాటు చేశాడు. 3వ పాయింట్. ఇంకా ఏం చేశాడు? ఇంకేం చేశాడు దేవుడు? హద్దులు ఏర్పాటు చేశాడు, చీల్చాడు, సృష్టించాడు. ఇంకా పేర్లు పెట్టాడమ్మా ఆయన ఏర్పాటు చేసినప్పుడు. సముద్రానికి పేర్లు పెట్టలేదు దేవుడు. సముద్రానికి పెట్టిన పేర్లన్నీ మానవుడు పెట్టినయే. జలరాశి లేకపోతే జలములు, క్రింది జలములు, మీది జలములు అని చెప్పాడు. కానీ సముద్రాలకు ఉన్నటువంటి పేర్లు మహాసముద్రం అని కానీ, బంగాళాఖాతం అని కానీ, పసిఫిక్ అని కానీ, ఆర్కిటిక్, అంటార్కిటిక్ అని కానీ దేవుడు వాటికి పేర్లు పెట్టలేదు. సముద్రాన్ని గద్దించారు. వెరీ గుడ్. సముద్రాన్ని గద్దించాడు. ఎక్కడ గద్దించాడు? ఏ సందర్భంలో గద్దించాడు? జ్ఞాపకం చేసుకున్నామా? శిష్యులు ముందుగా వెళ్ళమన్నప్పుడు ఆయన నిద్రిస్తుంటాడు నావలో. ఓకే. వాళ్ళు నావలో ఉన్నప్పుడు అది తుఫాన్ వస్తుంది సిస్టర్. ఓకే. అది దాన్ని చూసి భయపడి మీకు చింత లేదా అని దేవుడు అడుగుతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో మనకు కనబడుతుంది. తుఫాను, గాలి, భయంకరంగా తుఫాను వస్తుంటే ఆయన సముద్రమును, అలలను గద్దించినట్లుగా మనకు బైబిల్లో రాయబడింది. చదువుదాం ఆ మాట. చదువుకున్న తర్వాత కొద్దిగా వివరించుకుందాం ఈ మాట. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 26వ వచనం 28, 26 కూడానా? 26 కూడా. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని, సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. 28వ వచనం చదువుకున్నాం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చేవారు. 28వ వచనంలో లేదు కదా, 26వ వచనం. సముద్రమును, గాలిని ఆయన గద్దించినట్లుగా మనకి కనబడుతుంది. మత్తయి సువార్త 8:26. నహూము గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇదే మాటలు మనం చూడగలం. ఇదే మాటలు అంటే దేవుడు సముద్రమును గద్దించినట్లుగా మనం చూడగలం. చదువుదామా? నహూము 1:4, 1వ అధ్యాయము 4వ వచనం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన సముద్రంను గద్దించి ఆరిపోజేయను, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయను, బాషానును కర్మెలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఇక్కడ 4వ పాయింట్, 5వ పాయింట్ కూడా జరిగింది మనకి. సముద్రమును గద్దించడం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడు? సముద్రాన్ని ఆరిపోజేయగలడు, సముద్రమును ఎండిపోజేయగలడు. ఆయన సముద్రమును ఆరిపోజేయగలడు, ఎండిపోజేయగలడు. 4, 5 పాయింట్లు వచ్చినాయి. 6వ పాయింట్ విభాగించుట అనే పాయింట్ దగ్గర మనకు తట్టాలి అది, కానీ ఎవరికి తట్టలేదు మనకి. సముద్రమును విభజించిన తర్వాత దేవుడు ఫరో సైన్యము వెంటబడి ఇశ్రాయేలీయులు వెంట వస్తూ ఉన్నప్పుడు మరొక పని కూడా చేశాడు దేవుడు. నడిపించి సముద్రంలో సముద్రంలో మనుషుల్ని నడిపించాడు. ఓకే. సముద్రంలో ఇంకొకటి చేశాడు. సముద్రంలో ముందు విభాగించాడు, ఆరిన నేలను ఇశ్రాయేలీయుల్ని నడిపించాడు. ఇశ్రాయేలీయుల్ని నడిపించాడు. అక్కడ సముద్రం టాపిక్ ఏం లేదు. సముద్రమును విభాగించాడు. ముందు ఆరిన నేల ఉంది, గోడల వల్లే నిలబడ్డాయి నీళ్లు అటు ఇటు. ఆరిన నేలను ఇశ్రాయేలీయులందరూ వెళ్ళిపోయారు ముందుకి.
తర్వాత వాళ్ళని వెంబడిస్తూ వాళ్ళని చంపాలి అని ఫరో సైన్యం లేక ఆ ఐగుప్తీయులందరూ కూడా వెంటబడుతున్నప్పుడు ఐగుప్తీయులు సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత దేవుడు మరొక పని చేశాడు. సముద్రాన్ని ఏకం సముద్రాన్ని ఏకం చేశాడు, అంటే పాయలైన దాన్ని మళ్ళీ కలిపాడు, మూసివేశాడు, కప్పాడు. అంతేనా? విభజించినటువంటి సముద్రాన్ని దేవుడు మరలా ఏం చేశాడు? కప్పాడు. దాన్నే మూయడం అంటారు. క్లోజ్, ఓపెన్ చేశాడు సముద్రాన్ని, క్లోజ్ చేశాడు మరలా నీటి. రెఫరెన్స్ చదువుదాం. 6వ పాయింట్ యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం. సముద్రము దాని గర్భము నుండి పొంగి రాగా తలుపు చేత దానిని మూసిన వాడెవడు? పొంగి వస్తే తలుపు చేత మూసాడంట. ఇందాక మనం సరిహద్దులు అనుకున్నాం కదా, పొలిమేరలు. ఎంత పొంగి మధులత సిస్టర్ ఇందాక చెప్పారు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఊరు వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా మేము కూడా సముద్రం దగ్గరికి వెళ్తాం, జస్ట్ చూసి రావడానికి. పిల్లలందరూ మాతో ఉన్న మా తమ్ముడు పిల్లలు, చెల్లి పిల్లలు, పిల్లలందరూ కొద్దిసేపు హ్యాపీగా ఆడుకుంటారు. వెళ్ళినప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలం వెళ్ళినప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎంతో దూరం నుండి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ భయంకరంగా ఎంత ఎత్తున తెల్లగా నురుగులు కక్కుతూ వచ్చేటువంటి అలలు కూడా దేవుడు ఏదైతే లిమిట్గా పొలిమేరగా పెట్టాడో అక్కడి నుండి మరలా తిరిగి వెనక్కి వెళ్తే కానీ అక్కడి నుండి కొద్దిగా కూడా ముందుకు రావు. తలుపులు, పొలిమేరలు దేవుడు ఏర్పాటు చేశాడు. సముద్రమును మూయగలిగిన వాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇందాక సముద్రమును, గాలిని గద్దించాడు దేవుడు. గద్దిస్తే లోబడినయా అక్కడ సముద్రం గాని గాలి గాని? అక్కడ మిక్కిలి లోబడ్డాయి కదా. మిక్కిలి నిమ్మలమాయను గాలిని సముద్రమును గద్దింపగా తుఫాన్ ఆగిపోయింది. మిక్కిలి నిమ్మలమైన, అసలు కదలనే కదలం ఇంకా మేము అన్నట్టుగా. మనం వెళ్ళి ఒకసారి గద్దించి ట్రై చేద్దాం. మిక్కిలి నిమ్మలం అవుతాయో అవో తెలియదు కానీ ఎగసిపడే అలలు మాత్రం వస్తూనే ఉంటాయి. ఒక్క చుక్క కూడా వెళ్ళదు. ఒక్క చుక్క కూడా ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళదు. చాలా మంది ఈ మధ్య ప్రేయర్ చేసేటప్పుడు కోట్ చేస్తూ ఉంటారు, గొప్ప గొప్ప మాటల్ని కోట్ చేస్తారు. దేవుడు మనకేం చెప్పాడంటే, వెర్రివాడా, పిచ్చివాడా, పిచ్చోళ్ళులారా, అమాయకులారా, మీరు భూమి మీద ఉన్నారు, మీ మాటలు చాలా కొద్దిగా ఉండాలమ్మా. బీ ఇన్ యువర్ లిమిట్స్. ప్రార్థన చేస్తే భయంకరమైన భీభత్సమైన పదాలు ఉపయోగిస్తే చాలా భక్తి ఉంది, చాలా ప్రార్థన జీవితం ఉంది అని అనుకుంటారేమోనని చాలా మంది పెద్ద పెద్ద పదాలు వాడుతుంటారు. ఒకసారి ఒక సిస్టర్ ప్రేయర్ చేస్తా ఇలా అన్నారు, ఏమనంటే, సూర్యుడా అయ్యాలోన్లో నిలువుము అన్నప్పుడు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు నిలిపావు కదయ్యా. చంద్రుడా ఆగిపో అన్నప్పుడు ఆపేవు కదయ్యా. అయ్యా వాళ్ళు చేసినప్పుడు చేసే కదా, మాకు కూడా సహాయం చేయి, మాకు కూడా సహాయం చేయి. శత్రువుల మీద విజయం పొందుకోవడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారు ఏది ప్రార్థన చేసినా దేవుడు ఆలకించాడు. శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, సహాయం చేశాడు, విజయాన్ని ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేర్ విల్ బి నో వార్స్ అన్నాడు. సారీ, ఇక యుద్ధాలకు ముగింపు చెప్పండి అన్నాడు దేవుడు. మీరు యుద్ధం చేస్తానంటే కుదరదు. మీకెవరికో ఎవరి మీదో పగ ఉంది, యుద్ధం చేయాలి, పగ తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోవాలి అని ప్రార్థన చేస్తే నో, పగ తీర్చుకోవద్దు, కక్ష తీర్చుకోవద్దు, నీకున్న కోపాన్నే పక్కన పెట్టు. యుద్ధం షురూ చేస్తే కుదరదు.
నీకున్న కోపాన్ని ఖతం చేసుకొని పక్కన పెట్టు అంటున్నాడు దేవుడు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చాలా మార్పులు చేర్పులు చేశాడు. పంటికి పన్ను, కంటికి కన్ను అంటే పాత నిబంధన ఓన్లీ క్షమ, ఓన్లీ ప్రేమ, ఓన్లీ కృప అంటుంది క్రొత్త నిబంధన. అయ్యా నువ్వు అక్కడ సూర్యుడిని ఆపావు, పగ తీర్చావు, అనేక మందికి ఇశ్రాయేలీలు అనేక మంది మీద శత్రువుల మీద ఇశ్రాయేలీలకి విజయాన్ని ఇచ్చావు, నాకు కూడా నా శత్రువుల మీద విజయాన్ని ఇయ్యాయంటే నీ శత్రువుల మీద దేవుడు నీకు ఇవ్వాలనుకున్న విజయం ఏంటో తెలుసా? వారిని క్షమించడం. వారిని క్షమించడమే విజయం. దేవుడు ఏం చెప్పాడు? నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టు, దాహంతో ఉంటే నీళ్ళు. అప్పుడు ఎలాంటి విజయం వచ్చినట్టు? వాళ్ళ తల మీద నిప్పులు పోసినట్లు. అంటే నువ్వు ఎంత జయించావు చూడు. వాళ్ళ తల మీద నిప్పులు పోస్తావునో వాళ్ళు నిన్నేం చేయలేరు. ఎందుకంటే అక్కడ నువ్వు పోస్తుంది నిప్పులు కాదు, ఆహారం ఇస్తున్నావు, దాహానికి ఇస్తున్నావు. అది క్రొత్త నిబంధన మనకు బోధించే విధానం. గొప్ప వాళ్ళం అనుకోవాలని పెద్ద పెద్ద విషయాలు కోట్ చేయకూడదు. అందుకే సముద్రం దగ్గరికి వెళ్ళి కూడా సముద్రమా ఆగిపో అనకూడదు. మనం అది ఆగదు, మనమే ఆగాలి. ఆగిపోని అని చెప్పకుండా మనమే ఆగాల్సి వస్తుంది. ముందుకు వెళ్దాం. సముద్రాన్ని దేవుడు మూసినవాడు, తలుపులు వేసి ఆపినవాడు. ఇంకొక మాట, ఇందాక గద్దించుట అనేటువంటి మాట లాగానే అదే సెన్స్లో ఉన్నటువంటి మాట అణచుట, అణచువాడు. అణచువాడు. కీర్తన 65:7 సముద్రమును అణచువాడు అనే మాటలు మనం చూస్తాం. మొత్తం ఎన్ని చూసాం? 7 చూసాం. 7 పాయింట్లు చూసామా? 8 చూసామా? మొదటిది సృష్టించుట, రెండవది విభాగించుట, తర్వాత పొలిమేరను ఏర్పాటు చేయుట, గద్దించుట, మూయుట, అణచుట. ఎన్ని పాయింట్స్ చూసామమ్మా? 7 ఎండిపోచేయట. 8th పాయింట్ సముద్రంను అణచడం మాత్రమే కదా, ఆయన రేపుతాడు కూడా. యోబు గ్రంథం 26:12 మనం చూస్తాం. సముద్రమును ఆయన రేపుతాడు కూడా, అంటే ప్రేరేపిస్తాడు. దానిని రేపాలన్నా ఆయన చిత్తం, దానిని అణచాలన్నా ఆయన చిత్తం. ఇవి మచ్చుకోకు. కొంత ఉదాహరణకు ఈ 8 పాయింట్లు సముద్రానికి దేవుడు ఏమేం చేయగలడు, సముద్రాన్ని ఎన్ని విధాల ఆయన వాడుకోగలడు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. సముద్రాన్ని ఏ ఏ విధాలుగా ఆయన వాడాడో చూస్తాం. కానీ కొంచెం ఆశ్చర్యం, ఎంతకంటే కొంచెం ఆశ్చర్యం కలిగించే మరొక విషయం ఏంటంటే సముద్రము బైబిల్లో మాట్లాడుతుంది అని బైబిల్ చెప్తుంది. సముద్రము మాట్లాడడం మాత్రమే కాదు, స్తుతిస్తుంది అని బైబిల్ చెప్తుంది. సముద్రం స్తుతించడం మాత్రమే కాదు, దేవునికి లెక్క అప్పచెబుతుంది. ఈ 3 విషయాలు ఇంకా మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలు ప్రియులారా. ఈ 3 వర్సెస్ చదువుకొని మన వాక్యలోతుల్లోకి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మనం కీర్తనల గ్రంథం మొదటిగా మాట్లాడుతుంది చూద్దాం. యెషయా గ్రంథం 23:4. యెషయా గ్రంథము 23:4. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గము మాటలాడుచున్నది. నేను ప్రసవవేదన పడని దానను, పిల్లలను కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. చాలా ఇక్కడ గమనిస్తే ఆ మధ్య భాగంలో సముద్రము సముద్ర దుర్గము మాటలాడుచున్నది. సముద్రం ఏం చేస్తుంది? మాటలాడుచున్నది. కొన్ని దినాల క్రితం, 2-3 దినాల క్రితం దైవజనులు సురేష్ బాబు గారు వాక్యం చెప్పేటప్పుడు రాళ్ళు ఏం చేయలేవని మనం అనుకుంటూ ఉంటాం.
రాళ్ళు ఏం చేయగలవు? పిల్లల్ని కనగలవట. రాళ్ళు ఏం చేయగలవు? స్తుతించగలవు. నేను మాట్లాడక మౌనముగుండిన, నిన్ను స్తుతించక నేను రకుండిన, ఈ రాళ్ళు లేచి కేక వేయును, నిన్ను స్తుతించును కొనియాడును, నిన్ను స్తుతించును ఘనపరచును. మనం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఏవి మాట్లాడతాయి? ఏవి స్తుతిస్తాయి? రాళ్ళు సైతము దేవుణ్ణి స్తుతిస్తాయి. ప్రియులారా, ఇక్కడ రాళ్ళు కాదు కానీ సముద్రము మాటలాడునదిగా, మాట్లాడేదిగా మనకు కనబడుతుంది. అంతేకాదు 69వ కీర్తన 34వ వచనంలో సముద్రము స్తుతించేదిగా కనబడుతుంది. 69:34 కీర్తనల గ్రంథము 69:34. భూమి ఆకాశములు ఆయనను స్తుతించుగాక, సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించుగాక. సమస్తము ఆయనను స్తుతించుగాక. స్తుతిస్తున్నాము మనం. భూమి ఆయన స్తుతిస్తుంది, ఆకాశం ఆయన స్తుతిస్తుంది, సముద్రం ఆయన స్తుతిస్తుంది. సముద్రము ఆయన గద్దిస్తే లోబడుతుంది. మనం లోబడుతున్నామా? నువ్వు ఆగు అంటే సముద్రం ఆగుతుంది. నువ్వు రేగు అంటే సముద్రం రేగుతుంది. నువ్వు ఓపెన్ అవు అంటే ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేసుకో అంటే క్లోజ్ అయిపోతుంది. ఎంత భీకరంగా కనబడేటువంటి సముద్రము దేవుని మాట, ఒక్క మాట దేవుడు పలికితే లోబడేదిగా మనకి కనబడుతుంది. ప్రియులారా, మనము ఎన్నిసార్లు చెప్పినా లోబడిన స్థితిలో ఉంటాం. చాలాసార్లు, ఎన్నోసార్లు లోబడనల్లని ప్రజలుగా మనం బ్రతికి ఉండినటువంటి వారు ఒకప్పుడు. ఇప్పటికీ లోబడిన వాళ్ళు ఎందరున్నారో, లోబడుతున్నాం అన్నట్టుగా కనబడే వాళ్ళు ఎందరున్నారు. మనస్సాక్షికి ఒకసారి మనల్ని క్వశ్చన్ చేస్తున్నా, మనల్ని గర్తిస్తున్నా, మనస్సాక్షికి లోబడకుండా శరీరం చెప్పే మాటలే వింటూ ముందుకు దూసుకెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో క్రైస్తవులు. సముద్రాన్ని దేవుడు సృష్టించాడు, అంతకంటే ఉన్నతమైన వారుగా, శ్రేష్టమైన వారిగా మనం సృష్టించాడు. సృష్టి అంతా దేవుని మాట వింటుంది, కానీ దేవుని మాట వినకుండా ఉంటుంది ఎవరై అంటే దేవుని పిల్లలే. దేవుని ఎలా ఉన్నాం మనం ఆలోచన చేసుకుందాం. స్తుతిస్తుంది సముద్రం. మనం ఎప్పుడు ప్రార్థన చెడు అని కాదు ఉద్దేశం. అవసరత మనకది, ప్రాణాధారం మనకది. ప్రార్థించాలి, అంతకు మించి స్తుతించాలి. డైలీ ప్రార్థన చేస్తాం మనం మన అవసరతలన్నిటి నిమిత్తం. డైలీ స్తుతిస్తున్నామా? డైలీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? మొదటి దశలోనికైలకు రాసినటువంటి పత్రికలో ఆయనను స్తుతించుట ఆయన చిత్తం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆయన చిత్తమై ఉంది. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి అంటే ఆయనకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. తండ్రి చిత్తం ఏంటి? ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. అంతేకాదు ఈ లోక మాలిన్యం మన కంటకుండా మనల్ని మనం పవిత్రులుగా కాపాడుకుంటూ ఉంట ఆయన చిత్తం. మొదటి దశలోనికైలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట. స్తుతి చెల్లించాలి. సముద్రం ఇక్కడ స్తుతించేదిగా ఉంది, మాట్లాడుతుంది, స్తుతిస్తుంది. అంతేకాదు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం చూస్తే తను ఒక లెక్క అప్పు చెబుతున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం ప్లీజ్. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను,
మరణమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. చాలు. ఏం అప్పగిస్తుంది సముద్రము? తనలో ఉన్న మృతులను ఎవరికి అప్పగిస్తుంది? తీర్పు చెప్పేవానికి అప్పగిస్తుంది. దేవునికి, జడ్జ్, న్యాయాధిపతికి. ఏ మృతులనైతే తనలో దాచుకుని ఉందో, అయ్యా నా దగ్గర ఎంతమంది ఉన్నారు అని దేవునికి లెక్క చెప్పేదిగా ఉంది. మనం చెప్తున్నామా దేవునికి లెక్క? ప్రతివారుడు దేవుని ఎదుట, ఆయన సింహాసనం ఎదుట లెక్క అప్పచెప్పవలసి ఉంది. ప్రియులారా, చాలా భయంకరమైన మాట ఇది. గుండెలో వణుకు పుట్టేటువంటి మాట. దేవునికి లెక్క అప్పగించవలెను, మన దేవునికి లెక్క అప్పగించవలెను. మనందరం లెక్క చెప్పాలి. ఎంతమందిని రక్షించామమ్మా అంటే మనం లెక్క చెప్పాలి. నువ్వు ఎక్కడెక్కడ పాపం చేసావో గుర్తుందా? మన పాపాల లెక్క చెప్పాలి. ఎక్కడెక్కడ నోరు జారేవో గుర్తుందా? మన మాటలను బట్టి లెక్క చెప్పాలి, క్రియలను బట్టి లెక్క చెప్పాలి. ప్రతి మనుష్యుడు వారు చేసిన ప్రతి క్రియను బట్టి, మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవునికి లెక్క చెప్పాలి. ప్రియులారా, సముద్రం అయితే లెక్క చెప్పేదిగా కనబడుతుంది. అనేక చోట్ల సముద్రము చాలా వినూత్నంగా బైబిల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. మన పాఠం అంటే మన సమయానికి మించినవి అన్ని కూడా మనం ధ్యానం చేయడం కాబట్టి ఒక అవగాహన కలగడానికి కొన్ని వచనాలు మనం చూస్తున్నాం. సముద్రంలో ఎన్నో రకాలుగా దేవుడు ఉపయోగించాడు. సముద్రం మాత్రం మాట్లాడుతూ, ఆయన స్తుతిస్తూ, ఆయనకు లెక్క చెప్పేదిగా మనకి కనబడుతుంది. మన పాఠంలో అసలు ఈ సముద్రము, నడి సముద్రము మీద ఓడ నడుచుజాడంటే ఓకే, సముద్రం లెక్కపు చెబుతుంది, స్తుతిస్తుంది, మాట్లాడుతుంది, ఓకే. దేవుడు ఎన్నో చేశాడు అద్భుత కార్యాలు సముద్రం ద్వారా, అది ఓకే. కానీ అసలు ఈ సముద్రము దేనికి గుర్తు? ఎందుకు అర్థం కావట్లేదని ఆగూరు గారు అంటున్నారు. దేనికి గుర్తు సముద్రము? ఎవరైనా మీకున్న ఐడియా చెప్పగలరా? సముద్రం అనగానే దేనికి సాదృశ్యం, దేనికి గుర్తు, దేనికి సూచనగా బైబిల్లో మనకు కనబడుతుంది? దయచేసి సైలెంట్గా ఉండొద్దు. మనం ఎవ్వరం బైబిల్ అమ్మా వాక్యం సముద్రం అంటే వాక్యమునకు గుర్తు అంటున్నారా? అవును. ఓకే, ఇంకా ఇంకా మీరు చెప్పండి. లోకమునకు గుర్తు అంటున్నారు అనుకుంటున్నారు. ఓకే, ఇంకా సముద్రం అంత లోతైన ప్రేమ దేవుని ప్రేమ, అంతులేని ప్రేమ అమ్మ దేవునిది. అనుకుంటున్నారు. ఓకే, ఇంకా అంతులేని ప్రేమ దేవునిది. అంతులేని ప్రేమ దేవునిది. ఓకే, ఇంకా సముద్రము దేనికి గుర్తు? ఎక్కడైనా దేనికైనా గుర్తుగా దేవుడు చెప్పాడా? దానియేలు గ్రంథం వివరించుకున్నాం కదా. దానియేలు గ్రంథంలో పాఠాలన్నీ విన్నారా మిగిలిన వారైనా, లేకపోతే రెగ్యులర్గా దానియేలు గ్రంథం ఆలకించిన వాళ్ళైనా? దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని వివరించేటప్పుడు ఒక విషయాన్ని వివరించడం జరిగింది. వచనం చదివితే మీకు ఏమైనా గుర్తొస్తుందేమో ట్రై చేస్తాను నేను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 3-4 వచనం చదవండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకి ఎక్కును. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, కాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడింది. రెండవ జంతువు చాలా అండి. ఇక్కడ గమనిస్తే 3వ వచనంలో 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కారు. ఏంటి ఇక్కడ? దానియేలు గారి యొక్క దర్శనంలో జరిగిన
విషయం ఇది. దానియేలు గారి దర్శనంలో దేవుడు ఒక దర్శనాన్ని దానియేలు గారికి చూపిస్తున్నారు. ఆ దర్శనంలో ఏం కనబడుతుంది దానియేలు గారికి అంటే, ఒక మహాసముద్రం ఉంది. ఆ మహాసముద్రంలో 4 గొప్ప జంతువులు బయటకు వస్తున్నాయి. ఆ సముద్రంలో నుండి పైకెక్కి బయటకు వస్తున్నాయి. సిస్టర్, సముద్రం అంటే లోకం కదా సిస్టర్? ఓకే ఓకే అమ్మ, లోకం. చాలా చాలా సాదృశ్యాలు ఉన్నాయి సముద్రం గురించి, కానీ ఎక్కువగా బైబిల్లో సముద్రం అంటే ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచించాలి. ఈ దానియేలు సువార్తలో కూడా పరలోక రాజ్యంతో పోల్చారు ఉపమానంలో. మత్తయి సువార్తలో పరలోక రాజ్యంతో పోల్చారు కదా, వల వేసినప్పుడు అవును, సముద్రం పరలోక రాజ్యం గురించి ఉపమానాలు చెప్పినప్పుడు చెప్పారు కదా. పరలోక రాజ్యంతో సముద్రాన్ని పోల్చలేదు, వలను పోల్చాడు. వాళ్ళని పోల్చారు. ఓకే కదా, వలను పోలి ఉన్నది అనే పదం ఉంటుంది. వలను పోలి ఉన్నది. ఓకే, ఇక్కడ మహాసముద్రంలో నుండి 4 గొప్ప జంతువులు పైకెక్కి బయటకు వస్తున్నట్టుగా దర్శనంలో కనబడుతుంది. మీరు వెనక్కి వెళ్ళి మన యూట్యూబ్లో చూడండి ఎప్పుడైనా. దయచేసి సమయం ఉంటే కొంచెం కేటాయించి వింటూ ఉండండి. మనకి కొంచెం అంటే టచ్లో ఉంటాయి ఆ పాఠాలను. ఆ 4 గొప్ప జంతువులు 4 రాజ్యాలకు సాదృశ్యం అని మనం మాట్లాడుకుంటాం. 4 రాజ్యాలు ఏంటంటే, మొదటి బబులోను రాజ్యం, రెండవది మాదీయ పారసిక రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, 4వది రోమా ప్రభుత్వం అని మనం మాట్లాడుకున్నాం. ఆ 4 జంతువులు 4 ప్రభుత్వాలకు సాదృశ్యం అని మనం మాట్లాడుకున్నాం. ఈ 4 ప్రభుత్వాలు కూడా ఎక్కడి నుండి వస్తాయి అని మనం మాట్లాడుకున్నామంటే, దానియేలు గ్రంథ వివరణలో నేను పర్టికులర్గా నొక్కి వక్కాణిస్తూ చెప్పాను. ఏమనంటే, మహాసముద్రంలో నుండి వచ్చి, ఆ మహాసముద్రం అంటే ఏంటో కాదు, లోకములో ఉన్నటువంటి ప్రజలు, లోకంలో ఉన్నటువంటి ప్రజలు, జనములు అని మనం మాట్లాడు. సముద్రం అంటే లోకముగా ఎక్కువసార్లు బైబిల్లో చెప్పబడింది. లోకం అంటే మనుషులు లేని లోకం, ప్రపంచం, విశ్వం అని కాదు. మనుషులతో కూడిన లోకం, మనుషులతో కూడిన లోకం. ఎలాంటి మనుషులు అంటే బైబిల్ ఇంకా క్లియర్గా చెప్పింది, భక్తిహీనులు అని చెప్పింది. భక్తి కలిగినటువంటి మనుషులతో కూడిన లోకం అని చెప్పలేదు బైబిల్. భక్తిహీనులతో కూడిన లోకం సముద్రంగా, ఒక ఛాయగా లేక ఒక సూచనగా, ఒక సాదృశ్యంగా చెప్పబడింది. వచనం చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం ప్లీజ్. యెషయా గ్రంథము చాలా జాగ్రత్తగా ఇక్కడ నుండి వాక్యాన్ని ఆలకిద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనం ప్లీజ్, కొంచెం ఫాస్ట్గా చదవండి. భక్తిహీనులు కదలుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయను. చాలు సిస్టర్, ఒక్క నిమిషం, నేను ఇంకా తీయలేదు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం ఏమని చెప్తున్నాడు ఇక్కడ? భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయను. సముద్రంతో ఏం పోల్చబడింది ఇక్కడ? ఎవరు పోల్చబడ్డారు సముద్రంతో? దేవుడు. భక్తిహీనులు. కోమల్ బ్రదర్ చెప్పిన జవాబుతో అవాక్కైపోతున్నాను. ఎవరు పోల్చబడ్డారు ఇక్కడ? వచనం చదవండి తమ్ముడు, చదవండి మళ్ళీ. 20వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనం. కోమల్ బ్రదర్ చదువుతారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం. మమ్మీ దగ్గరికి డ్రైవింగ్ లో ఉన్నాను. భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు. ఎవరిక్కడ భక్తిహీనులు? సముద్రంతో పోల్చబడింది ఎవరు?
భక్తిహీనులు. భక్తిహీనులు. సముద్రంతో పోల్చబడింది భక్తిహీనులు, దేవుడు కాదు. భక్తిహీనులు సముద్రముతో పోల్చబడ్డారు. సముద్రముతో పోల్చబడ్డారు. ఎంత అద్భుతమైన మాటలంటే, ఈ సముద్రము, ఈ నడి సముద్రము, భక్తిహీనులు అనేటువంటి ఈ సముద్రం మీద ఓడ నడిచే జాడ కనుక్కోవాలి మనం. సముద్రం దగ్గరే ఉన్నాం, ఓడ దగ్గరికి ఇంకా మనం వెళ్ళలేదు. ఇంకొక మాట చదువుదాం. యోధా పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 13వ వచనం. యోధా 1వ అధ్యాయం 13వ వచనం. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? మనుషులా లేక జంతువులా లేక దేని గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. భక్తిహీనులు సిస్టర్, దుష్టులు. భక్తిహీనులు. కానీ యోధా పత్రికలో ప్రత్యేకంగా వారి కొరకు ఒక ప్రత్యేకమైన పదం రాయబడింది. యోధా పత్రికలో రహస్యముగా జొరబడేవారు భక్తిహీనులే. 4వ వచనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. దేవుని విసర్జించేవారు భక్తిహీనులు ఎలా ఉన్నారు? అవమానం అనే నొరగను వెళ్ళగక్కేవారుగా ఉన్నారు. వాళ్ళ కోసం గాఢాంధకారం వెయిట్ చేస్తుంది. గాఢాంధకారం వారి కొరకు ఏర్పాటు చేయబడి ఉంది అని యోధా పత్రిక మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, మనకు ఒక ఐడియా వచ్చేసింది. సముద్రం అంటే లోకం, లోకస్తులు. అయితే దేవుడు ఒకప్పుడు లోకముగా, ఒకప్పుడు దూరస్తులుగా, ఒకప్పుడు లోకముతో సాన్నిహిత్యం కలిగి, ఒకప్పుడు లోకంతో రాజీ పడిపోయి బ్రతుకుతున్నటువంటి మనలను తన ప్రజగా చేసుకోవాలనుకున్నాడు. తన బిడ్డలుగా, తన కుమార్తెలుగా, కుమారులుగా ఆయన చేసుకోవాలి, నిలబెట్టుకోవాలి అనుకున్నాడు. లోకంలో మనకంటిన బురదను, మచ్చను, డాగులను అన్నిటిని కూడా కడిగి ఆయనకి ఇష్టమైన వధువు సంఘంగా ఆయన నిలబెట్టుకోవాలనుకున్నాడు. కనుక ఆయన మనకి ఒక పిలుపునిచ్చాడు. మీరొకప్పుడు ఈ నురగను వెళ్ళగక్కే పాత జీవితంలో ఈ లోకస్తులుగా సముద్రంలో ఉప్పగా కదా, ఒక పనికి మాలినటువంటి బ్రతుకు కదా, ఎవరికి ఉపయోగకరం కాని బ్రతుకు. సముద్రంలో ఎన్నీళ్ళున్న దాహం తీర్చలేవు. లోకంలో ఎంతకాలం బ్రతికినా మన వల్ల ఉపయోగం ఎవరికి ఉండదు. దేవునికి ఉండదు, మన వారికి ఉండదు, ఇంట్లో వారికి ఉండదు, స్నేహితులకు ఉండదు, లోకానికి తప్ప. అలాంటి మనలను ఆయన బిడ్డలుగా చేసుకోవాలనుకున్నాడు దేవుడు. ఆయన బిడ్డలుగా ఆయన చేసుకోవాలనుకొని ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఓడలోనికి ప్రవేశించండి అనే పిలుపునిచ్చాడు. ఓడలోనికి బయలుదేరండి, ఓడలోనికి రండి, ఓడ అవసరం మీకు అంటున్నాడు. సముద్రం అంటే లోకమైనప్పుడు, భక్తిహీనులతో నిండిన లోకమైనప్పుడు, దేవునికి అయిష్టమైన కార్యాలతో కూడినటువంటి జీవితం అయినప్పుడు ఓడ ఏమై ఉండొచ్చు?
ఓడ దేనికి సాదృశ్యమై ఉండొచ్చు? ఓడ దేనికి గుర్తు అయి ఉండొచ్చు? రక్షణ. వెరీ నో అదర్ మీనింగ్. ఓడకు ఒకే మీనింగ్. ఓడ ఒకే సూచన, రక్షణకు సూచన. రక్షణకు సూచన. మనకు తెలుసు, ఆది కాండంలోనే నోవాహు గారితో ఏం చెప్పాడు దేవుడు? మీ ఇంట్లో ఉన్న మీ కుమారులు, మీ కోడళ్ళు, మీ భార్య, మీ ఇంట్లో మీ కుటుంబీకులు అందరూ కూడా ఓడలోనికి ప్రవేశించారు. చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. పాటలు పాడుకుంటూ ఉంటే సమయం అయిపోతుందని పాటలేదు. రక్షణ అనే ఓడ తలుపు తెరువబడింది. రక్షణలోనికి ప్రవేశించమని చెప్పాడు ప్రియులారా. ఆనాడు నోవాహు గారికి కాదు. అప్పుడంట నోవాహు కాలంలో అందరూ తినుచు త్రాగుచు ఉన్నారు. ఎవరిష్టం అయినట్టు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారంట. పెళ్లి చేసుకుంటూ, చింత లేకుండా, దేవుని గురించి భయం లేకుండా, ఆలోచన లేకుండా ఉన్నారు. మరి ఈనాడు ఎలా ఉన్నారు? పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా? పెళ్లికి ఇవ్వట్లేదా? పెళ్లికి కూర్చుకోవట్లేదా? తినట్లేదా? త్రాగట్లేదా? ప్రియులరా, సొదొమ గొమొర్రాల పాపభరితమైన బ్రతుకు కంటే ఏమాత్రము తీసుకొని పాపపు బ్రతుకు కలిగినటువంటి జనరేషన్ ఉన్నాం మనం. కాస్ట్లీ పాపం చాలా కాస్ట్లీగా తయారైపోయింది. విర్రవీగిన దుష్టత్వం అన్నాడు బైబిల్లో. భ్రష్ట మనసుకు అప్పగించబడతారు అన్నాడు బైబిల్. ఏమాత్రం కూడా దేవుడు అంటే భయము లేని స్థితిగతులలో లోకం కొట్టాడుతుంది, కొట్టుమిట్టాడుతుంది. ఎంతకాలం ఇంకా లోకంలోనే ఉంటారు? దేవుడు పిలుస్తున్నాడు, ఓడలోనికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఓడలోనికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. అద్భుతంగా కొంతమంది భక్తులు తిమోతి గారికి పౌలు గారు చెప్పనివ్వండి, యాకోబు గారు మాట్లాడనివ్వండి, పేతురు గారు మాట్లాడనివ్వండి, హేమీయులైనటువంటి మన ఆదిమ మాదిరికరమైనటువంటి భక్తులు మనకు నేర్పించిన విషయాలు 2-3 మాట్లాడుకొని మనం ముగించుకున్నాం. అంత గొప్పగా ఉన్నాయంటే ఈ మాటలు జీవితాంతం మనం నెమరు వేసుకోవాలి ప్రియులారా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. 1 పేతురు గారు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలు కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఓడలోనికి ఈ కుటుంబం వెళ్లే ముందు ఆత్మరూపిగా వెళ్ళి దేవుడు ప్రకటించాడంట. ఆది కాండంలో లేదు ఈ మాట. చాలా మంది క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, ఎందుకు నోవాహు కుటుంబం ఒక్కళ్ళనే రక్షించాడు దేవుడు? ఆ క్వశ్చన్ కూడా జవాబు చెప్పేవాళ్ళు కూడా చాలా సూటిగా చెప్పేస్తారు, డైరెక్ట్గా చెప్పేస్తారు. ఏమని ఆది కాండంలో ఉంది కదా, నోవాహు ఒక్కడే భూమి మీద నీతిమంతుడుగా కనబడ్డాడని. ఆయన ఒక్కడే నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడిని మాత్రమే రక్షించాలనుకున్నాడు కాబట్టి దేవుడు నోవాహును ఒక్కడే రక్షించాడు. సగం సత్యం అది, కంప్లీట్ అవ్వలేదు. ఆ క్వశ్చన్కి జవాబు కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు నోవాహును ఒక్కడిని రక్షించాడు అనడానికి, నోవాహు ఒక్కడే రక్షించబడ్డ దేవుని చిత్తం కాదు. దేవుడు మిగిలిన వారిని కూడా, చెరలో ఉన్న ఆత్మల్ని రక్షించడానికి ఆయన ప్రకటించాడు. మరొకసారి చదువుకుందాం, ఇంత అద్భుతమైన మాట. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మరొకసారి చదువుదాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, ఆయన చెరలో ఉన్న ఆత్మలు అంటే పాపంలోనే బ్రతుకుతున్నటువంటి వారు అని అర్థం, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ.
వాళ్ళొక్కళ్ళనే రక్షించడమా దేవుని ఉద్దేశము? ఇంకా పాపములో ఉన్న వారిని అనేక మంది రక్షించుట కూడా ఆయన చిత్తమా? నీతిమంతులను ఒక్కనే రక్షించాలని దేవుడు కోరుకుంటాడా? లేకపోతే పాపములో కూడా ఇంకా కొట్టుమిట్టాడుతున్న వాళ్ళను కూడా రక్షించాలని ఆయన ఉద్దేశమా? బైబిల్ చెప్తుంది ఏ భేదం లేదు, అంతటను పాపం చేసిన వారే, కానీ ఆయన అంతటను మారు మనసు పొందవలెనని ఆయన నిశ్చయించుచున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన నీతిమంతులను పిలువ రాలేదు. ఎందుకు వచ్చాడు ఆయన? పాపులను పిలవడానికి. పాపుల రక్షకుడు ఆయన, పాపుల రక్షకుడు. రక్షణ అనే ఓడలోనికి 8 మంది మాత్రమే ఆయన మాట విని లోబడి లోపలికి వచ్చారు. ఆయన మాట విని లోబడి లోపలికి వచ్చారు. దీర్ఘశాంతమును ఏమనుంది ఇక్కడ 20వ వచనంలో? దీర్ఘశాంతము, అవిధేయులైన వారి అవిధేయత చూపించిన వారిగా వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని త్రోసివేశారు. ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఇంకా మారతారని కనిపెడుతూ ఉన్నా కూడా వాళ్ళు అవిధేయులై పాపం అనే చెరలో ఉన్నారు. ప్రియులారా, రక్షణ అనే ఓడలోనికి మిగిలిన వారు రాలేదు. దైవ దీర్ఘశాంతము నీవు త్రోసివేతువా, దైవ దీర్ఘశాంతము నీవు త్రోసివేతువా, ఆరిపోని అగ్నియందు అలమటింతువా, యేసు పిలుపు వినవా, నేడే రక్షణ నందవా, తడవు చేయుటేలను తరుణమిదియే కనవా. రక్షణ అనే ఓడలోనికి రమ్మని ప్రవేశించమని మిగిలిన వారికి కూడా దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాడండి. నోవహు ఎడల మాత్రమే పక్షపాతము చూపినవాడుగా, నోవహు కుటుంబం మాత్రమే రక్షింపబడాలని కోరినవాడు కాదు మన దేవుడు. అందరూ అంతటా రక్షణ పొందాలని కోరినవాడు. మనందరం కూడా రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన దీర్ఘశాంతాన్ని అప్పట్లోలాగే, ఆది కాండంలో లాగే మనం కూడా ఇంకా తృణీకరించే వారిగా మనం ఉన్నామా? ఆయన దీర్ఘశాంతాన్ని చులకనగా చూస్తున్నామా? జ్ఞాపకం చేసుకోండి. పౌలు గారు ఏమంటున్నారో చూడండి. రెండు రకాలుగా మాట్లాడారు పౌలు గారు. అంటే రెండు రకాలుగా ఇన్ ద సెన్స్ ఓడ అనే టాపిక్ ని 2 విధాలుగా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నా ఉద్దేశం అది 2 రకాలుగా, అంటే వేరు వేరు ఉద్దేశాలతో ద్వంద్వ నాలుగుతో మాట్లాడారని కాదండి. కొంతమంది రెడీగా ఉంటారు, దేవుణ్ణి ఎరుగుని వారు, యేసు ప్రభు అంటే పడని వాళ్ళు కామెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. అందుకనే ముఖ్యంగా అలాంటి బ్రదర్స్కి సిస్టర్స్కి చెప్తున్నాను అనమాట. 2 రకాలుగా అంటే 2 ఉద్దేశాలు వెలబుచ్చారు. హెబ్రీ పత్రిక 11:7లో ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. అది చూద్దాం. ముందు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మొదటిగా చివరి 5 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. హెబ్రీ పత్రిక విశ్వాసమును బట్టి నోవహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాస బలమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇక్కడ గమనిస్తే రక్షణ కొరకు
తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడు? ఆయన ఒక ఓడను సిద్ధము చేశాడు. ఒక ఓడను సిద్ధము చేశాడు. ఈయన లోకము మీద నేర స్థాపన చేశాడు. ఏమై ఉంటుంది ఆ నేరం? ఏమై ఉంటుంది ఆ నేరం? ఇందాకే మనం నేర్చుకున్నాం. ఆత్మరూపిగా దేవుడు ప్రకటించిన రాకపోవడం, ఆయన పిలుపుకు లోబడకపోవడమే లోకము చేసిన నేరం. లింక్ అయిపోయిందా? కనెక్ట్ అయిందా? మనకి వచ్చిన అర్థమైందా దీని భావం? ఏంటి నోవహు లోకం మీద చేసినటువంటి నేరస్థాపన? ఏంటి ఆ నేరం అంటే? దేవుడు పిలువగా, దేవుడు ప్రకటించగా వాళ్ళు లోబడలేదు. దేవుడు దీర్ఘశాంతం చూపగా దాన్ని అర్థం చేసుకోలేదు, గ్రహించలేదు. కానీ నోవహు గ్రహించాడు కాబట్టి నీతికి వారసుడయ్యాడు. నోవహు లోబడ్డాడు కాబట్టి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. మరొక చోట మరొక ఉద్దేశంతో ఓడను ఏమని మాట్లాడుతున్నాడు పౌలు గారు చూద్దాం. తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఇక్కడ ఓడ అనేది ఏం తెలియజేస్తుంది మనకి? మరొక విషయం అన్నాను. విషయాలు, 2 రకాల విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నారా? మనస్సాక్షిని త్రోసివేసి ఎవరైతే ఉంటారో, మనస్సాక్షికి లోబడకుండా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే బద్దలైన ఓడలాగా ఉంటుంది. బద్దలైన ఓడ అంటే జీవితం ఛిద్రమైంది, బ్రేక్ అయింది, లేకపోతే ఇంకోటి అని కాదు. వాళ్ళ జీవితం లోకంతో కలిసిపోయింది అని అర్థం. ఓడ బ్రద్దలైతే ఏమవుతుంది? ఓడ లోపలికి నీళ్ళు వచ్చేస్తాయి. సముద్రం మీద ఓడ నడుస్తుంది, పగిలిపోయింది. టైటానిక్ షిప్ పగిలింది మంచుని ఢీకొట్టి. ఏమైంది? టైటానిక్ షిప్లోకి మెల్లమెల్లగా వాటర్ వచ్చి మొత్తం మునిగిపోయింది. లోకంలో ఉన్న విషయాలన్నీ కూడా ఆ ఓడలోనికి వచ్చేస్తాయి. సముద్రంలో ఉన్న నీరంతా ఓడ బద్దలైనప్పుడు వచ్చేస్తుంది. విశ్వాసంలో కూడా తప్పిపోతే, మనస్సాక్షిని త్రోసివేసి మనస్సాక్షికి లోబడకుండా బ్రతికితే బద్దలైన ఓడవలే వారి విశ్వాస జీవితం ఉంటుంది. అంటే లోకంతో కలిసిపోతారు అన్న ఉద్దేశంతో మరొక చోట తిమోతి గారికి ఒక హెచ్చరికగా పౌలు గారు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనా దేవుడు లోకములో లోకస్తులుగా ఉన్నటువంటి మనలను రక్షణ అనే ఓడలోనికి రప్పించి ఆయన ప్రజగా, ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని మలుచుకున్నాడు మనలను. ఇంకా రక్షణ పొందని వారికి చెప్తున్నటువంటి మాట, ఇంకా రక్షింపబడకపోతే, ఇంకా బాప్టిజం తీసుకోకపోతే, ఇంకా లోకంతో రాజీపడి బ్రతుకుతుంటే, బద్దలైన ఓడవలే నీటి మీద, నడి సముద్రము మీద కాకుండా లోకము మీద తేలుతూ లోకంలో ఉన్న నీళ్ళను మనలోనికి రానియకుండా ప్రత్యేకింపబడిన వారంగా మనం బ్రతుకుతుంటే మంచిదే. కానీ బద్దలైన ఓడవలే ఎక్కడైనా బ్రతుకుతున్నామో అవును. దేవుడు రక్షణను మనకి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. నడి సముద్రము మీద ఓడ నడచు జాడ అంటే లోకంలో ఉన్నటువంటి జీవితాలన్నిటి నుండి కూడా మనము మరలు కొలతబడి, మార్చబడి, మలచబడి రక్షింపబడిన వారుగా మనం బ్రతుకు. 2 వచనాలు యెషయా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం, యెషయా గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనంలో ఓడలారా అంటాడు. తర్షీషు ఓడలారా అంటాడు.
కిత్తీము ఓడలారా అంటాడు. ఓడలతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మార్చుకోవాలని, రక్షింపబడిన వారుగా మనలను మార్చుకోవాలని ఆశించుచూ ఉన్నాడు ప్రియులారా, ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా మనం మార్చబడితే చాలా సంతోషం. నా చివరి ప్రశ్న ఈనాటి పాఠంలో, ఆగూరు గారు అంటున్నారు, నడి సముద్రంలో ఓడ నడుచు జాడ నాకు అంతుపట్టట్లేదు. లోకంలో రక్షింపబడిన వారి జాడ నాకు అంతుపట్టట్లేదు అన్నట్టుగా ఉంది మనకి ఈ ప్రశ్న. లోకంలో ఉన్నప్పుడు రక్షింపబడిన ఓడలో ఉన్నటువంటి వారు చాలా ప్రత్యేకంగా కనబడిపోవాలి మనకి. నువ్వు ఓడలో ఉంటే సముద్రము మీద నడుస్తున్నా కూడా రక్షణ అనే ఓడలో నువ్వు ఉన్నావు కాబట్టి, నేనున్నాను కాబట్టి, రక్షింపబడిన జీవితంలో మనం ఉన్నాం కాబట్టి మనము అందరికీ అర్థం అవ్వాలి రక్షింపబడ్డామని. ఓడ సముద్రం లోపలుందా, అడుగునుందా, పైనుందా అర్థం కావాలి. అడుగునుంటే కనబడదు ఎవరికి, సముద్రం మధ్యలో ఉన్నా కనబడదు ఎవరికి. కానీ సముద్రము మీద ఉంటేనో మీరు చెప్పాలి, పాఠం అర్థమైతే చెప్తారు. సముద్రము మీద ఉంటే ఓడ అందరికి కనబడుతుందా, కనబడదా? కనబడుతుంది. మధ్యలో ఉంటే కనబడుతుందా? సముద్రము మధ్యలో అడుగున కనబడుతుందా? అడుగునుంటే కనబడుతుందా? కనబడుతుందా? కనిపించదు. ఓడ ఎప్పుడు కనబడుతుంది? సముద్రము మీద ఓడ నడిచే జాడ ఎప్పుడు కనబడుతుంది? నీళ్ల మీద నడిచిన. కానీ మన ఓడ సముద్రం మధ్యలో ఉన్న దేవునికి కనబడుతుంది. ఎందుకంటే యెషయా గ్రంథం 43:16లో సముద్రములో జాడలు ఏర్పాటు చేసిన వాడు దేవుడు అనే మాట. అడుగు భాగంలో ఉన్న దేవునికి కనబడుతుంది, నరులకైతే కనబడదు. ఇక్కడ ఆగూరు గారికి కనబడని విషయం ఏంటంటే, సముద్రము మీద నడి సముద్రమున ఓడ నడుచు జాడ. లోకమనే నడి సముద్రంలో అడుగున నరులెవ్వరికీ కనబడని విషయం అది, ఓడ నడిచే జాడ. కానీ మన ఓడ ప్రాపర్గా నడుస్తుంటే లోకంలో అందరికీ కూడా కనబడుతుంది, కనబడాలి. మత్తయి సువార్త 5:16 దీపస్తంభము మీద పెట్టబడిన వారి వలె పరలోకమందున్న మన తండ్రిని అందరూ చూచి మన తండ్రిని మహిమపరచులాగున మన సత్క్రియలు, మీ సత్క్రియలు వారి ఎదుట ప్రకాశింపనీయుడు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం ఈ మాటలు. లైట్ హౌస్ అయితే అందరికి కనబడుతుంది, దీపస్తంభం మీద పెట్టిన దీపం అందరికి కనబడుతుంది. రక్షింపబడిన స్థితిలో మనం ఉంటే రక్షింపబడిన వారి వలె కనబడుతున్నామా మనము? సముద్రంలో కలిసిపోయిన వారి వలె, లోకంలో మింగిలైపోయిన వారి వలె, లోకాచారాలతో, లోకంలో ఉన్నటువంటి అలవాట్లతో, పాపపు అలవాట్లతో, లోకస్తులతో, దేవునికి అయిష్టమైనటువంటి ఇంకా పారంపర్యాచారాలతో, పాపపు బ్రతుకులో, పాత బ్రతుకులో ఇంకా కలిసిపోయి ప్రత్యేకంగా కనబడట్లేదా మనం? ఆగూరికైతే అంతుపట్టలేదు, మనకి అంతు పట్టాలి, మనకు అర్థం అవ్వాలి మన ఓడ ఎక్కడుంది, ఓడలో మనం ఉన్నామా? మనలను మనం పరిశీలించుకుందాం ప్రియులారా. మనలను మన వాక్యం వెలుగులో పరిశీలించుకుందాం. ఆయన పాదాల చెంత మొరపెట్టుదాం. ఆయన పిలుస్తున్నాడు మనల్ని. ఎన్నో రెఫరెన్సెస్ ఉన్నాయి, నేను అన్ని ఫిల్టర్ చేసుకుంటా వచ్చాను. ఇర్మియా గ్రంథం 6:16, 1 కొరింథీ 1:26 కూడా ఆయన మనల్ని పిలిచారు. లోకంలో నుండి, చీకట్లో నుండి వెలుగులోనికి, లోకంలో నుండి ఆయన ప్రజగా, ఆయన రాజ్యంగా మనం ఉండడానికి, ఆయన బిడ్డలుగా మనం బ్రతకడానికి, మన ఓడ తేటగా కనబడేదిగా, ప్రజలందరికీ రక్షింపబడిన వారి లిస్టులో మనం కనబడేలాగా. కొంతమంది మనుషులు పైకి మాత్రం కనబడతారు, కానీ క్రియల మూలంగా దేవుని బిడ్డలుగా కనబడరు. బ్రతుకు మూలంగా, ప్రవర్తన మూలంగా, నడత మూలంగా, వాళ్ళ నడతలు చూస్తే, బ్రతికే విధానం చూస్తే దేవుని బిడ్డలుగా కనబడరు. కానీ పైన రూపం మాత్రం దేవుని బిడ్డలుగా కనబడుతుంది.
అలా మనం ఉండక మన జాడ దేవునికి తేట తెల్లంగాను ప్రజలందరికీ క్లియర్గా స్పష్టంగాను కనబడే వారంగా మనం ఉండాలి. రక్షణలో మనం ఉండాలి. రక్షింపబడిన వారికి తగినట్లుగా మన క్రియలు ఉండాలి. మన సాక్ష్యం ఉండాలి. సాక్షి జీవితం ఉండాలి. కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. నడి సముద్రమున ఓడ నడుచు జాడ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ ప్రభు చిత్తమై సజీవుల సంఖ్యలో ఉంటే కన్యకతో పురుషుని జాడ మనం మాట్లాడుతున్నాం. అప్పటి వరకు ప్రభు కృప మనకు తోడయ్యండి గాక. ఆమేన్.